సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఏదైతే నర్సీపట్నంలో 108 అడుగుల మరి పార్వతీ పరమేశ్వర విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి మేము ఆటంకం కాదు, వ్యతిరేకం కాదన్న సంగతి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చెప్పే ముందు ఒక్కసారి ఈ మధ్య జరిగిన విషయాలు కూడా మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలి. ఏంటంటే, ఏదైతే 20వ తారీఖు సుమారుగా 12వ తారీఖున నర్సీపట్నంలో 108 అడుగుల కార్యక్రమం ఘనంగా భూమి పూజ అని చెప్పి గౌరవ స్పీకర్ గారు 12వ తారీఖున ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. భూమి పూజ చేశారు. ఇవన్నీ కూడా శివపార్వతుల విగ్రహానికి భూమి పూజ అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత 12 నుంచి మధ్యకాలంలో చూస్తే ఆ చెరువంతా కూడా ఈ విధమైన మధ్యలో కట్టడాలు ఇవన్నీ కూడా మధ్యలో రోడ్డు డైరెక్ట్గా ఈ రోడ్డు కార్యక్రమం, అలాగే చెరువు మధ్యలో అదే విధంగా డిఫరెంట్ యాంగిల్లో, అదేవిధంగా చెరువులో ఉన్న నీరంతా కూడా తోడే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ జరిగే కార్యక్రమంలో 20వ తారీఖున అంటే 12వ తారీఖున భూమి పూజ అయితే 20వ తారీఖున బలిఘట్టం సంబంధించిన రైతులు కొంతమంది నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే 8 రోజుల తర్వాత రైతులు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, వాళ్ళు ఇచ్చింది ఫైనల్ గా ఏదైతే చెరువులో మరి అక్రమంగా ఈ రోడ్లన్నీ వేస్తున్నారు, దయచేసి రైతుల తరపున పోరాడి ఉన్నత అధికారులకు దృష్టి తీసుకెళ్ళండి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అంటే నాకే ఎందుకు ఇచ్చారంటే, అసలు అధికారంలో ఉన్న స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కానీ నాకెందుకు ఇచ్చారంటే స్పీకర్ గారే ఈ ఆక్రమణ చేస్తున్నారు కనుక అధికారుల దృష్టి తీసుకెళ్లాలని చెప్పి నాకు ఆ రోజు నర్సీపట్నంలో మరి మా ఆఫీసులో ఉదయం 10:45 నాకు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 20వ తారీఖున 10:45 మేము రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత అదే టైంలో మాకు మరి 4వ వార్డులో మరి కాపు వీధిలో మరి టెంపుల్కి సంబంధించి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన ఒక గంటకే 11:30కి, అంటే ఇక్కడ 10:45 మాకు ఇచ్చారు, 11:30కి నర్సీపట్నం గ్రూప్ ఒకటి ఉంది, ఎవరో నల్లబెల్లి స్వామి అంట, ఆయన అయ్యనపాత్రి గారు పియాట, ఆయన గంటలోనే మేము మాకు తీసుకున్న గంటలోనే ఆయన పోస్ట్ పెట్టాడు. అయ్యనపాత్రి గారు పియ ఏం పెట్టారంటే, హైకోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్. మాకేం అర్థం కావట్లే. వాళ్ళేమో మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పిందంటే, క్లియర్గా ఇప్పటి వరకు కూడా రైతులతో మీటింగ్ పెట్టలేదు, ఈ రోజు నాకు రిప్రజెంటేషన్ వచ్చింది కనుక దీన్ని నేను ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, ప్రెస్ వాళ్ళ గ్రూపులో వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా సాయంత్రానికల్లా మీ రైతులందరికీ కూడా పిలుపుని వస్తుందని చెప్పి వాళ్ళకి చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన గంటకే వాళ్ళు డిసైడ్ ఆల్రెడీ మేము కోర్టుకి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు, అంటే మమ్మల్ని కావాలని కోర్టుకి వెళ్ళాలనే ఉద్దేశం మీద ఉన్నారో ఏంటో తెలియదు, కానీ 11:30కి ఒక గంటలోనే ఈ పోస్ట్ పెట్టి మమ్మల్ని ఇది చేశారు. తర్వాత 3 గంటలకి మళ్ళీ మరి అయ్యన్నపతి గారు ప్రెస్ మీట్ పెట్టించి మరి నా మీద ఏమన్నారంటే, దేవాలయాలు జోసుకొస్తే భస్మైపోతాం అని చెప్పి ఒక పెద్ద భారీ ఎత్తున డైలాగులు చెప్పి ఒక 3 గంటలకి ఒక ప్రెస్ మీట్, 3:30కి ఒక ప్రెస్ మీట్లో 3 గంటలకు పెట్టారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అదే టైంలో 5 గంటలకి మరి ఏదైతే రైతులు నా దగ్గరికి వచ్చారో సుర్ల బెన్నయ్య ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే అధికారులందరూ కూడా సుమారుగా 30 మంది అధికారులు వెళ్ళిపోయారు. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వెళ్ళిపోయి ఆ ఏదైతే 30 సంవత్సరాల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ సాగు చేస్తున్న భూమిని అప్పుడే లాగేశారు. ఇదంతా అందులో సరిపడితో చించుని తీసుకుంటే ఆక్రమణలు ఉన్నాయని చెప్పి శుభ్రం మొత్తం లాగేశారు. ఏదైతే మాకు ఇచ్చారో రిప్రజెంటేషన్ సుర్ల బెన్నయ్య ఆ భూమి మొత్తం లాగేశారు. అదే టైంలో మరి అక్కడ మా పార్టీ ఇన్ఛార్జ్ 18వ వార్డు ఇన్ఛార్జ్ సుర్ల నాయుడు ఇంటికి వెళ్ళి అక్కడ మార్కింగ్లు కూడా ఇచ్చేశారు. ఇదంతా కూడా ఇరిగేషన్ లో ఉందని చెప్పి మార్కింగ్, అంటే ఉదయం మేము 10:45కి రైతుల దగ్గర తీసుకొని మీకు రైతులకి కొబ్బరి వస్తుంది సాయంత్రానికి మీరు వచ్చారు కనుక మరి వచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్పిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే, అంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా మాకు అర్థం కావట్లే. అంటే కావాలని వాళ్ళే మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పి ఇండైరెక్ట్ గా మాకు చెప్తున్నారు, మాకు అర్థం కావట్లే. అంటే ఈ విధంగా మోకలేని ఆలోచన క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు.
అదే రోజు చేసి ఈ రోజు ఏంటంటే మా పార్టీ సంబంధించిన ఒక రైతులు కానీ మా పార్టీ ఇన్ఛార్జీలందరూ కూడా ఒక భయపెట్టి మరి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అంటున్నారు. అందుకనే మేము ఎందుకైతే మా పార్టీ నాయకులు భయపించి మా దగ్గరికి వచ్చిన రైతులు భయపెడతారు, మేము ఎందుకు మరి కంప్లైంట్ చేయకూడదని చెప్పి మేము డిసైడ్ అయ్యే మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు చూస్తే మాట్లాడితే స్పీకర్ గారు అయ్యనపాత్రి గారు మాట్లాడతారు, ఎప్పుడు చెప్పినా నూకలతల్లి పండుగ మరిడంతల గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. నిజం, పండుగ గొప్ప పండుగ. కానీ ఒక్కటి అయ్యనపాత్రి గారు తెలుసుకోవాలి, ఎంతమంది కూడా చెప్పాం, ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో 101 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలు కూడా నూకలతల్లి పండుగ బ్రహ్మాండం చేసుకుంటారు. ఆ గ్రామంలో ప్రతి 101 పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా మరిడం పండుగలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పండుగలు వాళ్ళకే గొప్ప, నర్సీపట్నం కాదు గొప్ప, వాళ్ళ గ్రామంలో జరిగే నూకలతల్లి కానీ మరిడం పండుగలే వాళ్ళకి గొప్ప. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ తీసుకొస్తే బొడ్డుపిల్లో నూకలతల్లి పండుగ బ్రహ్మాండం చేసుకుంటారు, మరిడం పండుగ బ్రహ్మాండం చేసుకుంటారు, బలిగట్టంలో నూకలతల్లి పండుగ చేసుకుంటారు, మరిడం పండుగ చేసుకుంటారు. వీళ్ళు కూడా మున్సిపాలిటీలో ఎవరి పండుగ వాళ్ళదే. నర్సీపట్నం మున్సిపాలిటీలో మీరు చేస్తారు నర్సీపట్నం. అయితే ఒక్కటి తెలుసుకోవాలి అయ్యనపాత్రి గారు, ఇదేదో నర్సీపట్నం చేసే నూకలతల్లి పండుగ కానీ మరిడం పండుగ కానీ ఇది కేవలం ఓన్లీ నర్సీపట్నం నియోజక పండుగ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అదేం కాదు, ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటున్న సంగతి మరి మీ ద్వారా మరి స్పీకర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి విషయం చెప్పాలి, ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టారు, 108 అడుగుల కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ప్రొసీజర్ ఉంటుంది. మేము చేసాం, మా గ్రామంలో, మా సొంత గ్రామంలో శివుని విగ్రహం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. ఆ విగ్రహం నిర్మాణం చేసేటప్పుడు అది చెరువు అయినప్పటికీ కూడా ఆ చెరువు నీరు మరి రైతులకి అవసరం లేనప్పటికీ కూడా, అంటే అది ఇదైపోయింది, అవసరం లేనప్పటికీ కూడా రైతులతో మేము మాట్లాడాం, రైతులతో సమావేశం పెట్టాం, ఇక్కడ విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, మీరు అందరూ సహకరించండి చెప్పాం. అలాగే మా గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించి పెద్దలతో మాట్లాడాం, మీ తాలూకు సహకారం కావాలన్నాం, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. పంచాయతీలో తీర్మానం కూడా చేసిన తర్వాత మా గ్రామంలో శివుడు యొక్క మరి నిర్మాణం మరి రెడీ అవుతుంది, చేస్తాం, అది ప్రొసీజర్. కానీ ఇప్పుడు అయ్యనపాత్రి గారు ఏం చేశారు, ఈరోజు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా, చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు మీరు ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో ఎందుకు సమావేశం చేయలేదు? మేమే గతంలో అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 3-4 సార్లు రైతులతో సమావేశాలు పెట్టాం, మరి మున్సిపల్ ఆఫీసులో సమాధానం పెట్టాం, వాళ్ళందరి తాలూకా సహకారంతో మరి ఏం కాదు ఇక్కడ త్రాగునీరు ఇస్తాం కనుక మీరందరూ సహకారం చెప్పి సమావేశం పెట్టాం. మరి మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పుడు రైతులతో ఎందుకు సమావేశం చేయలేదు? రైతులకి మీ తాలూకా ఆలోచన ఎందుకు చెప్పలేదని చెప్పి అడుగుతున్నా, తెలుసుకోవాలి. అది కాకుండా ఎంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మరి నియోజకవర్గంలో చాలా పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు, మీ తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ నాయకులందరితో కూడా పెట్టి ఒక సమావేశం పెట్టి మేము విధంగా ఆలోచన చేస్తున్నాం, మరి మీ అందరూ సహకరించండి చెప్పి ఎందుకు అడగట్లేదని చెప్పి అడుగుతున్నా. ఇదే కాకుండా మన ప్రాంతంలో చాలామంది ఉద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మరి డాక్టర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళందరితో సమావేశం పెట్టి ఎంత మంచి ప్రాజెక్ట్ చేస్తుంది కదా, మీ తాలూకా ఆలోచన మీరు చెప్పండి, మా అందరం కలిసి చేద్దని చెప్పి అంటే ఇదంతా కూడా పెద్ద ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది పోయి అయ్యనపాత్రి మీరు ఏం చేశారు, వన్ సైడ్గా ఏదో మీ సొంత చెరువులాగా మరి చెరువులోకి వెళ్ళిపోయి మీ భూమి పూజలు చేసి అనౌన్స్ చేసి చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. దానికి తోడు ఏదైతే రైతులు మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారో ఆ రైతుల మీద మరి దాడులు, ఈ విధమైన దాడులు, భూములు లాగేసుకోవడం, మార్కింగ్లు ఇవ్వడం, మరి ఈ విధంగా దాడులు చేస్తే మా దగ్గరకు వచ్చిన రైతులకు మేము న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నా. అందుకని మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పి, అంటే ఏంటంటే ఇది కేవలం మా మీద ఏదైతే ఇవన్నీ చేస్తే మేము ఎలాగ కంప్లైంట్ చేస్తాం, కంప్లైంట్ చేస్తే దాని మీద బురద జల్లేయాలి వీడి మీద అని చెప్పి బురద జల్లే కార్యక్రమం ద్వారా మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటారు, మొన్న ప్రెస్ మీట్ చూసాం, అయ్యనపాత్రి గారు చెప్పిన ప్రెస్ మీట్ ఏమంటారంటే దేవాలయాల జోలికి వస్తే భస్మం అయిపోతాం అంటారు. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్, భస్మం అని ఒకడే చెప్తాం మీ ద్వారా అయ్యనపాత్రి గారు ఇదే నాతవరం మండలంలో గుమ్మడిగొండలో నల్లగొండమ్మ తల్లి గుడి కడుతుంటే ఇదే అయ్యనపాత్రి కోర్టుకెళ్ళి తెచ్చాడు స్టే ఆర్డర్, అది ఆగిపోయింది. నల్లగొండమ్మ తల్లి నాతవరం మండలంలో గత మా ప్రభుత్వంలో మరి ఆ గుడిని అయ్యనపాత్రి ఆపినప్పుడు ఆ ప్రజలందరూ కూడా అన్నారు అయ్యనపాత్రి గుడి ఆపాడు, అయ్యనపాత్రుడు భస్మం అయిపోతాడు అని చెప్పి అన్నాడు. భస్మం అయిపోయాడా? భస్మం అనేది సరిగ్గా స్పీకర్ అయిపోయాడు అయ్యనపాత్రుడు. అంటే ఒక్కసారి చెప్పాలి గుడి నిర్మాణం గురించి ఏ విధంగా ఉందో కూడా చెప్పాలి మీ అందరూ కూడా.
ఆ గుడి పాపం చెరువు పక్కనే ఏరు తాండవకు సంబంధించిన ఏరు ఇది. ఆ ఏరు పక్కన కడుతుంటే దాన్ని అబ్జెక్షన్ అయినపోతాడు. ఇది ఎక్కడ కూడా చెరువుకి కానీ తాండవ నది కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. అలాంటి దాన్ని కూడా ఆయన ఆ రోజు ఆయన పలుకుబడితో అంటే లెటర్ పెట్టారు. చూడు ఇదంతా కూడా కేవలం గ్రామస్తులందరూ కూడా సొంత డబ్బులతో కట్టుకొని మరి నిర్మాణం చేస్తే దాన్ని అయినపాత్రి గారు కలెక్టర్ గారి లెటర్ కూడా ఉంది. స్వయంగా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాడు. నల్లగొండమ్మ తల్లి తాండవ ఆయకట్టు పక్కన ఉంది, దాన్ని వెంటనే ఆపాలని చెప్పి ఒక లెటర్ స్వయంగా లెటరు అయినపాత్రి గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇవి ఆయన ఇచ్చిన దాని మీద ఆల్రెడీ కోర్టు ఆర్డర్ కూడా స్టే ఆర్డర్ కూడా రావడం జరిగింది. అంటే ఈ విధంగా మరి అయ్యన్న పాత్రుడు ఆ రోజు మరి ఆ గుడి ఆపినందుకు మరి స్టే తెచ్చాడు గుడి ఆపడం కోసం. మరి నిజంగా అడుగుతున్నా భస్మం అయిపోయాడని చెప్పి అడుగుతున్నాను. స్పీకర్ అయిపోయాడు. మరి తీరా స్పీకర్ అయిన తర్వాత ఏం చేశాడు? స్పీకర్ పదవి వచ్చిన తర్వాత మరి ఏదైతే నర్సిపట్లలో చిటికల కన్నా మా పార్టీ లీడర్ ఉన్నాడో ఆ ఇల్లు కొట్టేశాడు. కరిసింది గారు ఆఫీస్ ఉంటే అది కొట్టేశాడు. ఆ రోజు కూడా చాలామంది అన్నారు ఈ విధంగా దుర్భరంగా అయినపాత్రుడు ఇల్లు కొడేస్తున్నాడు, ఈయన భస్మం అయిపోతాడు అన్నారు చాలామంది. భస్మం అయిపోయాడా? లేదు, 100 కోట్ల రూపాయలకి అధిపతి అయిపోయాడు. లాటరైట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. మరి దేవుడు నిజంగా ఆగ్రహిస్తాడు అనుకుంటే అనుగ్రహిస్తున్నాడు ఈయనన్నీ కూడా. ఒక్కసారి మీకు కూడా చెప్పాలి ఈరోజు ఒక్కసారి ఇంకో విషయం కూడా. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి చింతకాయల విజయ్ రాజేష్ అలిపుడి వచ్చారు. ఇంటికి రావడం జరిగిందంటే ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ విషయం తెలిసినప్పుడు మా నాన్నమ్మ గారు కూడా కాలం చేశారు. ఆ సమయంలోనే అనుకున్నాం ఇంటి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి ఇంటి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి పరిస్థితి కూడా మన సొంతూరు ఇంటి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి పరిస్థితి కూడా మన సొంతూరు ఇంటి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి పరిస్థితి కూడా మన సొంతూరు కాబట్టి ఒకసారి పరామర్శించి ఆ తల్లిదండ్రులు ధైర్యం చెప్పి కుటుంబానికి ధైర్యం చెప్పాలి. అందరూ మన కుటుంబ సభ్యులు కాబట్టి అందుకే ఈరోజు నేను తమ్ముడు కానీ మొత్తం ఫ్యామిలీ నాన్నగారు స్పీకర్ కాన్ఫరెన్స్లోని అప్పటి గారు పద్మావతి గారు ఇద్దరు కూడా అడిగడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి మా మధ్య మా సొంతూరు అల్లిపూడి వెళ్ళి సొంతూరు కాబట్టి పరామర్శించవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏదైతే పక్క జిల్లా ఉందో పక్క జిల్లాను అల్లిపూడిని ఇచ్చి మా ప్రాంతం వచ్చి లాటరైట్ పేరు మీద 100 కోట్లు దోచేస్తున్న సంగతి ఈరోజు మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి పక్క జిల్లా అల్లిపూడి నుంచి వీరు వచ్చి మా ప్రాంతంలో ఉన్న రోలుగుంట క్వారీలపై కోట్లాది రూపాయలు దోచేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఒక్క విషయం చెప్పాలి. ఈయన అంటాడు ఈయనకి రాజ్యసభ వస్తుందంట, వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా గడగడలాడించేస్తాడంట. ఇంకోటి అంటాడు ఏదైతే లాటరైట్ మీద 100 కోట్ల రూపాయలు వస్తుందో 100 కోట్ల రూపాయల్లో వాటా అమరావతిలో ఒక నాయకుడికి ఇస్తున్నాడట, అందుకని ఎట్టి పరిస్థితులు కూడా రాజ్యసభ సీట్ వస్తుందని చెప్పి అహంకారంతో మాట్లాడుతున్నాడు. మరి నిజంగా ఈయన 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడో లేదో అమరావతికి తెలియదు, కానీ వాళ్ళ పేరు చెప్తే మాత్రం ఇక్కడ కోట్లాది రూపాయలు దోచేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చి రాజ్యసభ సాధిస్తాయని చెప్పి అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిజంగా కానీ ఈయనకి రాజ్యసభ ఇస్తే నిజంగా ఈయన చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు ఒప్పించి తెచ్చాడని చెప్పి మేము అందరం కూడా భావించాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఈ విధమైన అహంకారంతో మరి 100 కోట్ల రూపాయలు పక్క జిల్లా నుంచి వచ్చి అల్లిపొడి నుంచి కోట్ల రూపాయలు సంపాదించిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే చూస్తే ఈరోజు ఆ పెద్ద చెరువుకు సంబంధించి జరిగిన విషయంలో ఈరోజు చూస్తే అధికారులు ఏం చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎంఆర్ గారు చూస్తే ఏదైతే సుర్లబన్నీ గారి భూమి ఉందో సుమారుగా 30 మందిని పంపించారు అధికారులు అందరం కూడా. ఏం చేశారో మొత్తం చెరువు అంతా కూడా మరి వాళ్ళ తాలూకా భూమి అంతా లాగేసుకొని చేస్తారు. నిజంగా అడుగుతున్నా ఈరోజు ఎంఆర్ఓ గారికి కనపట్లేదు అంటున్నా ఆ చెరువులో ఏం జరుగుతుందో, ఆర్డీఓ గారికి కనపట్లేదని అడుగుతున్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కనపట్లేదని చెప్పి అడుగుతున్నా, మున్సిపల్ కమిషనర్ కనపట్లేదని అడుగుతున్నా. అవన్నీ కనపట్లేదు, కానీ అక్కడ రైతు ఎవరో సాగు చేసుకుంటారు, రైతులు భూములు లాగేసుకుంటున్నాడు. అయితే ముఖ్యంగా చెప్పాలి ఈరోజు ఏదైతే రామారావు గారు ఎంఆర్ఓ గారు ఉన్నారో ఏదైతే రావణపల్లి ఆవుకు సంబంధించిన పక్కనే బిల్డింగ్ ఉందని చెప్పి మా పార్టీ ఇన్ఛార్జ్ ఇంటి దగ్గరికి వెళ్ళి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇరిగేషన్ పక్కన ఉందంట మార్కింగ్ ఇచ్చారు. మరి ఇదే ఇరిగేషన్లో మరి ఆక్రమణ చేస్తుంటే ఏం చేస్తుందో అడుగుతున్నా అక్కడ ఎంఆర్ఓ గారిని. అంటే కళ్ళు కనపట్లేదా చెప్పి ఆమె అడుగుతున్నా ఎంఆర్ఓ గారిని ఈరోజు. అంతే అందుకని చెప్పిన ఈరోజు చూస్తే ఏదైతే గతంలో ఈ పెద్ద చెరువుల్లో ఇదే అయ్యన్న పాత్రి గారు 10 ఎకరాల్లో ఆటో నగర్ పెడతానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద స్టే కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా ఆటో నగర్ ఏమైపోయింది?
అది పక్కకు పోయింది ఆటో నగర్ అంతా కూడా. ఆటో నగర్ పోయింది. ఈరోజు చూస్తే మా నాయకులపై మా నాయకుల భూములపై ఇబ్బంది పడుతుంటే మేము ఎందుకు వెనుకడు వేయాలని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఎలాగా అధికారం ఉంది స్పీకర్ గారికి, అధికారులు అందరూ కూడా ఉన్నారు మీ చేతుల్లో. రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇరిగేషన్ కానీ, మున్సిపల్ అందరూ అధికారులు ఉన్నారు. ఎలాగా మీ నిర్మాణం చేస్తారని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మా నాయకులకి, మా రైతులకి అందరూ కూడా మేము అండగా ఉండాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గారికి, అలాగే ఇరిగేషన్ ఎస్సీ గారికి కూడా మేము కూడా కంప్లైంట్ ఇచ్చిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒక్కటి చెప్పాలి, ఈరోజు స్పీకర్గా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి మరి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తి అయి ఉండి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా, వాటా చట్టానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేస్తారన్న సంగతి అయ్యింద పది గారు మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే చెప్తే ఈరోజు చివరిగా చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా శివభక్తుడు అయితే సొంతంగా స్థలం కొను, సొంతంగా భూమి కొను, భూమిలో పెట్టు. 108 అడుగులు పెడతావా, 180 అడుగులు పెడతావా పెట్టు. లేదు ఈరోజు చూస్తే నిజంగా నువ్వు శివభక్తుడు అయితే బలిగట్ట శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి అత్యంత పురాతనమైంది బ్రహ్మాండ ఆలయం, చాలా పెద్ద పేరు ఉంది. దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగం అని చెప్పి పెద్ద పేరు కూడా ఉంది. నిజంగా బలిగట్టు ఇప్పటికే డెవలప్ అయింది. నీకు నిజంగా శివభక్తుడు అయితే అక్కడ 108 అడుగుల విగ్రహాన్ని అక్కడ పెట్టు. మరి ఏదైతే నువ్వు 108 అడుగుల విగ్రహం పెడతావో ఆ ప్రాంతం అంతా కూడా మరి పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని నిజంగా చెప్తున్నా, వీరందరూ కూడా నిజంగా బలిగట్టు ఇప్పటికే అభివృద్ధి చెందింది. మరి ఆధ్యాత్మికంగా ఇది మరింతగా 108 అడుగులు పెడితే మరింతగా బలిగట్టం పంచాయతీ కూడా, బలిగట్టం గ్రామం అంతా కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని, దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం నమః శివాయ.